Hello all and welcome to the Modern Teacher. Welcome to new video series on error spotting which is relevant for AP High Court notification for AP District and Subordinate Courts 2025. Staff Selection Commission CGL and CHSL లాంటి ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి కొన్ని సెలెక్టివ్గా ఎర్రర్ స్పాటింగ్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ని తీసుకున్నాను. అండ్ దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం 1 to 5 క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ డీల్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం ఈ నెంబర్ని పెంచుకుంటూ వెళ్దాం. మనం డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఒకటి చూడబోట్లేదు. వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ రూల్ బిహైండ్ ఇట్ అండ్ దానికి రిలవెంట్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇఫ్ యూ లైకింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ది మోడర్న్ టీచర్ అండ్ ఈవెన్ యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ బై టేకింగ్ మెంబర్షిప్స్ ఆఫ్ ది ఛానల్. సో వీ హ్యావ్ 3 different categories in memberships. సో మీరు కావాలంటే మెంబర్షిప్స్ కూడా తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ just share this video with your fellow aspirants and subscribe this channel. So without any ado, let us start our video. Let us look at the first question. Mrs. Sri Lakshmi's musical intelligence is superior than Mrs. Suma's. సో ఇది ఇప్పుడు ఈ సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్లో మనకి 4 parts కింద డివైడ్ చేస్తారు ఎర్రర్ స్పాటింగ్కి సంబంధించి. వీ హ్యావ్ A, B, C and D. నేను ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్గా ఇచ్చేసాను. మనకి ఇక్కడ ఆన్సర్ తోటి సంబంధం లేదు. వీ నీడ్ టు లుక్ ఎట్ ద రూల్. అసలు ఏ రూల్ ప్రకారం ఎందుకు మనం ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ ది సెంటెన్స్ని ఎందుకు మనం రాంగ్ అని చెప్తున్నాం అనేది తెలియాలి మనకి. సో ఇప్పుడు మనం ప్లెయిన్ సెంటెన్స్ చూసాం అనుకోండి, మనకు అంత డిఫరెన్స్ అనిపించదు. ఇట్ లుక్స్ లైక్ గ్రామటికల్గా ప్రొనౌన్సియేషన్ వైజ్ ప్రతిదీ కరెక్ట్గానే ఉంది అని చెప్పని అనిపిస్తుంది. బట్ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్న గ్రామర్ రూల్స్, వొకాబులరీ అండ్ గ్రామర్ రూల్స్ అని చెప్పి మనం ప్రీవియస్ సిరీస్ ఒకటి చేసుకున్నాం. ఆ సిరీస్లో భాగంగా మనం ఈ రూల్కి సంబంధించింది మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో డిఫరెంట్ టైమ్స్ అడిగారు కాబట్టి ఒకసారి నేను మీ మెమరీని బ్రష్అప్ చేయడానికి ట్రై చేస్తాను. కొన్ని వర్డ్స్ ఉంటాయి మనకి, వి కాల్ దెమ్ యాజ్ కంపారిటివ్ నాన్ కంపారిటివ్స్. ఏంటంటే అవి కంపేర్ చేస్తాం బట్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ నాన్ కంపారిటివ్స్. సో ఎప్పుడైతే ఇలాంటి వర్డ్స్ వస్తాయో అప్పుడు మనం దాన్ని యూజ్ చేయకూడదు. వీ నీడ్ టు యూజ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ దాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఫ్యూ అడ్జెక్టివ్స్ లైక్ సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్, జూనియర్, ప్రయర్, పోస్టీరియర్, యాంటీరియర్, ప్రిఫరబుల్. సో ఇలా మనకి ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో దీస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ కంపారిటివ్ కంపారిటివ్స్ అంటారు వీటిని జనరల్గా. అయితే ఏంటంటే ఇవి కంపారిజన్కి యూజ్ చేస్తాం బట్ దే కాన్ బి జస్ట్ ట్రీటెడ్ లైక్ కంపారిటివ్స్. అంటే ఏంటి, ఇప్పుడు మనకి కంపారిటివ్ అడ్జెక్టివ్స్ వచ్చాయనుకోండి, మనం దాన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. కంపారిజన్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఏదైనా రెండింటి మధ్య మనం డిఫరెన్స్ని చెప్తున్నప్పుడు, కంపారిజన్ చేస్తున్నప్పుడు దాన్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. కానీ ఈ వర్డ్స్కి మటుకు, ఈ సెట్ ఆఫ్ వర్డ్స్కి మటుకు మనం దాన్ యూజ్ చేయకూడదు. వీ నీడ్ టు యూజ్ టు. ఇప్పుడు ఈ సెంటెన్స్కి ఆన్సర్ ఏమవుతుంది, ఇందులో ఎర్రర్ పార్ట్ ఏంటి, ఈ పార్ట్ ఎర్రర్. మిసెస్ శ్రీలక్ష్మీస్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఈజ్ సుపీరియర్ టు మిసెస్ సుమాస్. సో శ్రీలక్ష్మి మ్యూజికల్ ఇంటెలిజెన్స్ సుమా కన్నా ఎక్కువ. సో అప్పుడు మనం సుపీరియర్ దాన్ యూజ్ చేయకూడదు, సుపీరియర్ టు యూజ్ చేయాలి. వై? బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ రూల్. సో ఈ సెట్ ఆఫ్ వర్డ్స్ని మనం నాన్ కంపారిటివ్స్ అంటాం. ఓకే, సో అందుకు మనం ఈ సుపీరియర్ అనే వర్డ్ వచ్చినప్పుడు టు యూజ్ చేయాలి, దాన్ యూజ్ చేయకూడదు. జస్ట్ లైక్ సుపీరియర్, ఇన్ఫీరియర్కి, సీనియర్కి, జూనియర్కి, ప్రయర్కి, పోస్టీరియర్, యాంటీరియర్, ప్రిఫరబుల్ ఇలాంటి ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. అండ్ ఈ వర్డ్స్ అన్నిటికీ కూడా మనం దాన్ యూజ్ చేయకూడదు, టు యూజ్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ ది ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎర్రర్ స్పాటింగ్కి సంబంధించి. అండ్ దిస్ రూల్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ది హాస్టల్, ఎవ్రీ స్టూడెంట్ యాక్చువల్లీ హియర్ ది ఎర్రర్ ఒక్కసారి చెప్తాను. ఎవ్రీ స్టూడెంట్స్, ఇక్కడ ఎస్ రావాలి. ఎవ్రీ స్టూడెంట్స్ ఇన్ ది హాస్టల్ డిసైడెడ్ టు ట్రావెల్ టు విట్నెస్ ది రిపబ్లిక్ డే పరేడ్. ఎవ్రీ స్టూడెంట్స్ ఇన్ ది హాస్టల్ డిసైడెడ్ టు ట్రావెల్ టు ఢిల్లీ టు విట్నెస్ ది రిపబ్లిక్ డే. యాక్చువల్గా సెంటెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి నేను ఇక్కడ ఎర్రర్ కావాలని క్రియేట్ చేశాను. బట్ యాక్చువల్గా ఇచ్చిన క్వశ్చన్లో స్టూడెంట్స్ అనే ఉంది, ఇక్కడ టైపోగ్రఫికల్ ఎర్రర్ వచ్చింది. ఎవ్రీ స్టూడెంట్స్ ఇన్ ది హాస్టల్ అనేది రాంగ్ సెంటెన్స్, అంటే రాంగ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఎందుకు? ఇక్కడ రూల్ చూడండి. ఎవ్రీ అని వచ్చినప్పుడల్లా ఇట్ షుడ్ ఆల్వేస్ బి ఫాలోడ్ బై ఎ సింగులర్ నౌన్, నాట్ ఎ ప్లూరల్ వన్. ఎవ్రీ వచ్చింది అనుకోండి, ఎవ్రీ తర్వాత ఎప్పుడు కూడా మనకి ప్లూరల్ నౌన్ రాకూడదు, సింగులర్ నౌనే రావాలి. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ అండ్ ఎవ్రీ. ఆల్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ ఈజ్ డిఫరెంట్. ఆల్ వచ్చిందనుకోండి, ఆల్ స్టూడెంట్స్ ఇన్ ది హాస్టల్, అది కరెక్టే. ఎవ్రీ స్టూడెంట్స్ ఇన్ ది హాస్టల్ అనేది రాంగ్. ఎవ్రీ వచ్చినప్పుడు ఎవ్రీ తర్వాత
వచ్చే నౌన్ ఎప్పుడు కూడా సింగులర్ నౌన్ అయి ఉండాలి. సో దిస్ ఇస్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ రూల్. సో ఎర్రర్ స్పాటింగ్లో మనకి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవ్రీ తర్వాత ఎప్పుడు కూడా సింగులర్ నౌన్ రావాలి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు. సో ఆల్ తర్వాత ప్లూరల్ రావచ్చు, నో ప్రాబ్లం, ఆల్ స్టూడెంట్స్. బట్ ఎవ్రీ తర్వాత సింగులరే రావాలి, సింగులర్ నౌన్ రావాలి. ఓకే, నెక్స్ట్ లెట్ us మూవ్ టు ద థర్డ్ వన్. బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ I will had graduated from college and starting my first job in the field of marketing. సో ఇందులో నెగిటివ్, ఇందులో రాంగ్ పార్ట్ ఏది ఈ సెంటెన్స్లో ఆల్రెడీ హైలైట్ చేశాను కాబట్టి ఐ విల్ హ్యాడ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ది కాలేజ్. సో ఇక్కడ మనకి సింపుల్ థింగ్ ఏం తెలియాలంటే మనకి మనకి టెన్సెస్ తెలిస్తే సరిపోతుంది దీనికి. సో టెన్సెస్ ఎప్పుడు ఎలా అంటే విల్ తర్వాత హ్యావ్ రావాలి అండ్ పాస్ట్ పార్టిసిపుల్ రావాలి. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ విల్ తర్వాత హ్యాడ్ రాకూడదు, హ్యావ్ రావాలి. సో నా వన్స్ ఒకసారి దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసామనుకోండి, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, ఈ సమయానికి నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్ అండ్ విల్ బీ స్టార్టింగ్ మై ఫస్ట్ జాబ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ మార్కెటింగ్. ఇప్పుడు ఇది తప్పయింది కాబట్టి ఇది కూడా తప్పు అవుతుంది. సో ఇది తప్పయింది, ఈ పార్ట్ తప్పయింది కాబట్టి ఇది తప్పయింది. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో మీకు డౌట్ రావచ్చు, ఓకే ఇప్పుడు మరి ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి కదా, 2 ఇన్కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు ఇదే సెంటెన్స్లో మనకి ఇక్కడ వరకు తప్పు ఉంది అండ్ దాని తర్వాత ఇది కూడా తప్పుగానే ఉంది. ఇది ఎందుకు మిస్టేక్ అయిందో తెలుసా? బికాస్ ఆఫ్ దిస్ వన్. ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ మిస్టేక్ అవ్వడం వల్ల, ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో ఎర్రర్ ఉండడం వల్ల ఈ థర్డ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ కూడా ఎర్రర్ అయింది. ఓకే, సో డైరెక్ట్గా థర్డ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఎర్రర్ కాదు అండ్ స్టార్టింగ్ మై ఫస్ట్ జాబ్ అనేది డైరెక్ట్గా ఎర్రర్ అవ్వదు. ఎందుకు ఎర్రర్ అయింది? ఇక్కడ హ్యాడ్ రాకూడదు, హ్యావ్ రావాలి. సో ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఉండాలి. సో ఆ స్ట్రక్చర్ లేదు, ఇక్కడ విల్ ప్లస్ హ్యాడ్ వచ్చింది. ఓకే, విల్ ప్లస్ హ్యాడ్ వచ్చింది అంటే కంప్లీట్ అయిపోయినట్టు వచ్చింది. కానీ ఇదేంటి, సంథింగ్ విచ్ హ్యాస్ టు బి డన్ ఇన్ ది ఫ్యూచర్. సో ఇది ఫ్యూచర్లో జరగాలి కదా, ఇంకా గ్రాడ్యుయేట్ అవ్వాలి, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అప్పుడు జాబ్ స్టార్ట్ చేస్తాడు. నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అని చెప్పని అంటున్నాడు. సో ఇక్కడ కంప్లీట్ అయిపోలేదు కదా. సో విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఓకే, సో దిస్ ఇస్ ద థర్డ్ వన్. Now let us look at the fourth one. I are dancing with my husband at my sister's wedding. సో దీనికి మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తెలిస్తే సరిపోతుంది. ఐ వచ్చినప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పర్టికులర్లీ బీ వర్బ్స్కి వచ్చేటప్పటికి ఐ వస్తే యామ్ రావాలి, హీ షీ ఇట్ వచ్చాయనుకోండి ఈజ్ రావాలి, యూ దే వి వచ్చాయనుకోండి ఆర్ రావాలి. మనం వీటిని ఏమంటామంటే బీ వర్బ్స్ అంటాం, ఈజ్ యామ్ ఆర్. ఓకే, ఇవే మనకి పాస్ట్లోకి వచ్చాయనుకోండి వజ్ వేర్ అవుతుంది. ఓకే, సో వీటిని మనం బీ వర్బ్స్ అంటాం. ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి, హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఈజ్ రావాలి, యూ దే వి వచ్చినప్పుడు ఆర్ రావాలి. ఐ ఆర్ డాన్సింగ్, సో ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు? ఐ వచ్చినప్పుడు ఏం రావాలన్నాను? యామ్ రావాలి. సో ఐ ఆమ్ డాన్సింగ్ విత్ మై హస్బెండ్ ఎట్ మై సిస్టర్స్ వెడ్డింగ్. సింపుల్ థింగ్ ఇది. ఓకే, కానీ మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది. సో బేసిక్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, గ్రామర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో ఐ ఆమ్, హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఈజ్ రావాలి, హీ ఈజ్ డాన్సింగ్, షీ ఈజ్ డాన్సింగ్, ఇట్ ఈజ్ డాన్సింగ్. అలాగే యూ వచ్చినప్పుడు యు ఆర్ డాన్సింగ్, దే ఆర్ డాన్సింగ్, వి ఆర్ డాన్సింగ్. సో అలా మనకి సబ్జెక్ట్ని బట్టి ఈ వర్బ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, బీ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్. ఓకే, దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. నౌ లెట్ us మూవ్ టు ద లాస్ట్ వన్, ద ఫిఫ్త్ వన్. ఆఫ్టర్ ది కాన్సర్ట్ వాజ్ ఓవర్ they go to a restaurant and had dinner together and talked until midnight. ఇప్పుడు నేను ఈ సెంటెన్స్లో ఈ ఎల్లో కలర్ పార్ట్ తీసేసాను అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంక్లూడింగ్ మీ, నేనైనా ఏమనుకుంటానంటే ఓకే దీంట్లో ఈ అంటిల్ మిడ్ నైట్ అనేది రాంగ్ ఏమో, టిల్ మిడ్ నైట్ అయి ఉండొచ్చు అని చెప్పని అనుకుంటాను. బట్ ఈ సెంటెన్స్లో ఎర్రర్ అక్కర్లేదు. ఈ సెంటెన్స్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సెంటెన్స్ అంతా కూడా పాస్ట్ ఫామ్లో చెప్తోంది ఎక్సెప్ట్ ఏ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. The concert was over, so past form. Had dinner together, past form. And talked until midnight, past form. But ఈ ఒక్క పార్ట్ చూడండి, they go to restaurant. సో అది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇప్పుడు ఒక సెంటెన్స్ మొత్తం అంతా కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి, ఒకటి పాస్ట్ ఒకటి ప్రెజెంట్ అలా ఉండడానికి లేదు కదా. సో ద కాన్సెప్ట్ వాజ్ ఓవర్ అనేది పాస్ట్ టెన్స్, ఇది సరిపోయింది. దే గో టు ద రెస్టారెంట్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో వీ హ్యావ్ ఎ టెన్స్ మిస్ మ్యాచ్ హియర్. సో ఇప్పుడు ఇది ఏం చేయాలి, మనం గో టు అనే దాన్ని వెంట్ తోటి చేంజ్ చేయాలన్నమాట.
After the concert was over, they went to a restaurant. Okay, after the concert was over, they went to a restaurant, had dinner together and talked until midnight. సో ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో ది సింపుల్ రూల్ ఏంటి, మొత్తం సెంటెన్స్ అంతా మనకి సేమ్ గ్రామర్ టెన్స్లో ఉండాలి. ఓకే, సేమ్ టెన్స్లో ఉండాలి అండ్ డిఫరెంట్ టెన్సెస్లో ఉండకూడదు. సో దిస్ ఇస్ అనదర్ వన్ మోర్ రూల్. సో ఇవాళ మనం వీడియోలో ప్రీవియస్ ఇయర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGLకి సంబంధించిన కొన్ని ఎర్రర్ స్పాటింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ డీల్ చేసాం. మనం 5 క్వశ్చన్స్ డీల్ చేసాం అండ్ ఈచ్ క్వశ్చన్ కూడా డిఫరెంట్ రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఈ నెంబర్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్దాం. యూ కెన్ షో యువర్ feedback. You can give your feedback in the comment section, and if you like this video, please do like, share and subscribe to this channel, The Modern Teacher, and even you can extend your support by joining by taking the memberships of the channel. సో ఈ వీడియోకి సంబంధించిన PDF మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. జస్ట్ వన్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వీడియో ఒకసారి టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి ఈ రూల్స్ని ఇంకొకసారి రివైజ్ చేసుకోండి, so that you will get a proper clarity on this. So signing off, your modern teacher.